నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 10, 11, 12వ సంయుక్త స్నాతకోత్సవ వేడుకలను ఈ నెల 9వ తేదీన గొలగముడి రోడ్డులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. శుక్రవారం కాకుటూరు క్యాంపస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్టర్ డాక్టర్ కె సునీత కలిసి వివరాలు వెల్లడించారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు పట్టాలు, బంగారు పథకాలను ప్రదానం చేయనున్నారు. వేదికను ఉచితంగా అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలకు సహకరిస్తున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత బేజన్లకు బీసీ కృతజ్ఞతలు తెలిపారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం యొక్క 10వ, 11వ, 12వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 9వ తారీఖున నిర్వహించడానికి మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో మన రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ అబ్దుల్ నజీర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారి అనుమతి మేరకు ఈ నెల 9వ తారీఖున మా ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి 10వ, 11వ, 12వ స్నాతకోత్సవాన్ని విపిఆర్ కన్వెన్షన్ హాల్, గొలగముడి రోడ్లో ఉన్న విపిఆర్ కన్వెన్షన్ హాల్ ముందు 11:30 గంటల సమయానికి స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ స్నాతకోత్సవంలో ఈ 3 స్నాతకోత్సవాలు కలిపి ఒకేసారి నిర్వహిస్తున్న దీంట్లో దాదాపు 6,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ 6,000 మంది విద్యార్థుల్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దాదాపు 5,000 మంది ఉన్నారు. ఇక మిగిలిన 1000 మంది విద్యార్థులు పీజీ డిగ్రీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరు కాక 21 మంది పిహెచ్డి పట్టాదారులు కూడాను మా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టాలు పొందుతున్న 21 మంది కూడాను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో 1000 మంది పీజీ విద్యార్థుల్లో దాదాపు ఒక 500 మంది ప్రత్యక్షంగా ఈ కాన్వొకేషన్లో పాల్గొనున్నారు. ఈ కాన్వొకేషన్లో 21 పరిశోధన డిగ్రీలతో పాటు దాదాపు 45 గోల్డ్ మెడల్స్ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. వివిధ సబ్జెక్ట్స్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకి అంతా కలిపి మూడు కాన్వొకేషన్లు కలిపి దాదాపు 45 గోల్డ్ మెడల్స్ బహుకరించడం జరుగుతుంది. ఇవి కాక మా యూనివర్సిటీలో ఈ స్నాతకోత్సవంలో 3 విశిష్ట వ్యక్తులకి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ 3 విశిష్ట వ్యక్తులలో 2 వ్యక్తులు ఈ గడ్డపైన, నెల్లూరు గడ్డపైన పుట్టి ఇక్కడే విద్యాభ్యాసం చేసి సమాజ సేవలో అగ్రగామి స్థానంలోకి చేరుకున్నారు. ఈ జిల్లాకి కాకుండా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడాను వారు ఎనలేని సేవలు అందిస్తున్నారు. వారిలో మొదటి వ్యక్తి డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి గారు. కేఐ వరప్రసాద్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోని ఇక్కడ విఆర్ కళాశాలలో డిగ్రీ చదివిన తర్వాత జేఎన్టీయు కాకినాడలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో పట్టా పొంది డిఆర్డిఓలో దాదాపు ఒక 15 సంవత్సరాలు సేవలు అందించిన తర్వాత ఎంటర్ప్రెన్యూరర్గా తన జీవితాన్ని కొనసాగించడానికి నిర్ణయం తీసుకొని ఆ గవర్నమెంట్ జాబ్ను వదిలి శాంతా బయోటెక్స్ అనే ఒక ఫార్మా ఇండస్ట్రీని స్థాపించడం జరిగింది. సారు ఆ ఫార్మా ఇండస్ట్రీ ద్వారా భారతదేశంలో అతి చౌకగా వ్యాక్సిన్స్ని తయారు చేయడానికి నడుం బిగించారు. సో మనం అంతవరకు యాక్చువల్గా వ్యాక్సిన్స్ ఇతర దేశాలపైన ఆధారపడి దిగుమతి చేసుకొని మన దేశీయ అవసరాలకు వ్యాక్సిన్ వాడుకోవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో హెపటైటిస్ బి మొన్న నిన్నటి ఒక 3 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా టైంలో కూడాను అతి చౌకగా, అంటే ప్రపంచంలో 1000 రూపాయలు ఉన్న వ్యాక్సిన్ మనకు అతి సామాన్యునికి అందుబాటులో 5 రూపాయలకు, 10 రూపాయలకు, 15 రూపాయలకు, 50 రూపాయలకు అలాగే అతి చౌకగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి అతి సామాన్యులకు కూడాను వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి
ఈ సార్ గారి సేవలను గుర్తించి ఆల్రెడీ భారత ప్రభుత్వం కూడా పద్మభూషణ్ అవార్డును సత్కరించడం జరిగింది. మన యూనివర్సిటీ కాకుండా ఆల్రెడీ సార్కి వివిధ విశ్వవిద్యాలయాలు కూడా గౌరవ డాక్టరేట్ను అందించారు. సో ఇంత విశిష్ట సేవలు, దేశానికి ఇంత విశిష్ట సేవలు అందించి అతి సామాన్యుడు కూడాను వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి ఒక ఎంటర్ప్రెన్యూరర్గా సక్సెస్ఫుల్ జీవితాన్ని గడుపుతున్న వరప్రసాద్ రెడ్డి గారికి మన గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అనేది ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో ప్రజలు వాళ్ళని వాళ్ళు సన్మానించుకున్నట్టుగా మేము భావిస్తున్నాము. శ్రీ బీద మస్తానరావు యాదవ్ గారు, మీ అందరికీ తెలుసు, బీద మస్తానరావు యాదవ్ గారు కూడా ఎంటర్ప్రెన్యూరర్గా అంటే ఇండస్ట్రీని స్థాపించి దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఈ ఆక్వా రంగంలో కొత్త పరిశోధనలకి నాంది పలికి ఆక్వా రంగం ద్వారా విదేశాలకు కూడాను మన ఆక్వా ప్రోడక్ట్స్ను అందించే స్థాయికి ఎదిగి ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. మా విశ్వవిద్యాలయానికి ఎల్లవేళలా సార్ యొక్క తోడ్పాటు మాకు అందుతూనే ఉంది. మా విశ్వవిద్యాలయంలో మెరైన్ బయాలజీలో కూడా మంచి పరిశోధన ఫలితాలు మేము సాధిస్తున్నాము. ఈ మెరైన్ బయాలజీ డిపార్ట్మెంట్కు, తద్వారా ఇంకా సైన్స్ డిపార్ట్మెంట్కి మన బీద మస్తానరావు యాదవ్ గారు ఎన్నో సందర్భాల్లో సెమినార్లు నిర్వహించుకోవడానికి, మాకు ల్యాబ్లలో ఫెసిలిటీస్ పెంపొందించుకోవడానికి ఎన్నో రకాలుగా మాకు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో ఇలా ఫార్మా రంగంలో వినూతనమైన ప్రయోగాలు చేపట్టి వినూతనమైన ప్రోడక్ట్స్ను ప్రొడ్యూస్ చేస్తూ ఈ నెల్లూరు ప్రాంతం నుంచి దేశ విదేశాలకు ఎగుమతులను అందిస్తూ విదేశీ మార్కెట్ నిల్వ పెంచడానికి కూడాను సార్ యొక్క హెల్ప్ అనేది ఈ దేశానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఫార్మా రంగంలో, ఆక్వా రంగంలో ఇంత విశేష ప్రతిభ కనపరిచి పరిశ్రమలు స్థాపించి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ మానవతా దృక్పథంతో ఎంతో సేవాభావంతో అడిగిన వాళ్ళకందరికీ తనకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఈ జిల్లాకు గర్వకారణంగా నిలిచిన బీద మస్తానరావు గారిని గౌరవ డాక్టరేట్ సత్కరించడం కూడా ఈ జిల్లా ప్రజలు వారిని వారు సత్కరించుకున్నట్టు మేము భావిస్తాము. బీద మస్తానరావు గారికి కూడాను మేము గౌరవ డాక్టరేట్ ఇస్తున్నందుకు మా విక్రమ్ సింహపురి యూనివర్సిటీ చాలా గర్వకారణంగా తెలియదు. వీరిద్దరే కాకుండా దేశ స్థాయిలో సైన్స్ మరియు ఉన్నత విద్యారంగంలో విశేష సేవలు అందించిన ఇంకొక ప్రముఖ ఆచార్యులు ఆచార్య గోవర్ధన్ దాస్ గారు. వీరు జేఎన్యూలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జీవశాస్త్రానికి సంబంధించిన విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ దేశ విదేశాల్లోని పేరెన్నికైన ల్యాబొరేటరీలో విశేషమైన పరిశోధనలు చేసి సైన్స్ యొక్క అభివృద్ధికి వారి యొక్క సేవలను అందించారు. వీరు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం నీతి ఆయోగ్లో మెంబర్షిప్ను సాధించి వారి యొక్క సేవలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి నిర్ణయించింది. మీ అందరికీ తెలుసు, నీతి ఆయోగ్ గతంలో ఉన్న పేరు ప్రణాళిక సంఘం. సో ప్రణాళిక సంఘంలో మొత్తం 6-7 మంది సభ్యులు మాత్రమే ఉంటారు, వివిధ రంగాలకు చెందిన వాళ్ళు. సైన్స్ టెక్నాలజీకి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్కు తగిన సూచనలు సలహాలు ఇవ్వడానికి గోవర్ధన్ దాస్ గారు ఈ మధ్య కాలంలోనే నియమించబడ్డారు. సో సారు ఛార్జీ తీసుకొని కూడా దాదాపు ఒక 15-20 డేస్ అయింది. సో వీరు కూడాను సైన్స్కి, టెక్నాలజీ అభివృద్ధికి వారు ఎనలేని కృషి చేసి భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చారు. సో వీరి యొక్క సేవలకు గుర్తింపుగా మన విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయం ఈ స్నాతకోత్సవంలో వీరికి కూడాను గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ స్నాతకోత్సవం సంబంధించి పాసుల పంపిణీ, అతిథులకు మేము విధించిన నిబంధనలు, రవాణా సదుపాయం. సో విశ్వవిద్యాలయం యొక్క ఈ స్నాతకోత్సవం 10, 11, 12వ స్నాతకోత్సవం 9వ తారీఖున గొల్గమూడి రోడ్లో ఉన్న వైపీఆర్ కళ్యాణ మండపం, వైపీఆర్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహిస్తున్నాను. అక్కడికి చేరుకునే దానికి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, పాల్గొనదలిసిన ఇతరులకి, అతిథులకి
వారి సౌకర్యార్థం మూడు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటేమో ఆత్మకూరు బస్ స్టాండ్, ఇంకోటేమో నెల్లూరు బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్ ఒకటి, దాని తర్వాత మూడో బస్సు ఏమో అన్నమయ్య. సో ఈ 3 ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా ఈ స్నాతకోత్సవంలో పాల్గొనబోయే విద్యార్థులు మరియు తల్లిదండ్రులను ఇతర అతిథులను చేరవేయడానికి ఫెసిలిటీని మనం అందిస్తున్నాము. దీనికి సంబంధించిన మిగతా వివరాలన్నీ కూడా మా వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇవే కాక ఈ స్నాతకోత్సవంలో పాల్గొంటున్న విద్యార్థులకు డ్రెస్ కోడ్ విధించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి విద్యార్థి కూడాను మేము తెలిపిన విధంగా డ్రెస్ కోడ్ని ఫాలో అవుతూ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఆ స్నాతకోత్సవంలో పాల్గొనవలసి ఉంటుంది. స్నాతకోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న విద్యార్థులు గౌన్ ధరించాల్సి ఉంటుంది. ఆ గౌన్ ధరించడానికి గౌన్ సప్లై చేసే వెండర్స్ ఎక్కడ ఉంటారు, వాళ్ళకు ఒక 700 రూపాయలు చెల్లించినట్లయితే గౌన్ ఇస్తే ఆ గౌను ధరించి స్నాతకోత్సవంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ అది వెండర్స్కి వెనక్కిస్తే 500 రూపాయలు వెనక్కిస్తారు. అంటే దానికి వాళ్ళు వేస్తున్న అంటే ఏంటంటే 200. నెక్స్ట్ సమయపాలన ముఖ్యం. పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చి తను వెళ్ళిపోయేంత వరకు. సో ఈ స్నాతకోత్సవాలు 3 కూడా మనం ఈ నెల 9వ తేదీన VPR కన్వెన్షన్ సెంటర్లో జరగడం జరుగుతుంది. దాదాపు 6,000 మంది 6,017 మంది విద్యార్థులు వివిధ రకాల డిగ్రీలు, యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన డిగ్రీ కోసము ఈ యొక్క స్నాతకోత్సవాలకి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 6,017 మందికి ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ద్వారా మనం ఈ డిగ్రీలను కన్ఫర్ట్ చేయబోతున్నాము. దీంట్లో భాగంగా మనం 4,900 మందికి యూజీ డిగ్రీలను, దాదాపు 1000 మందికి పీజీ డిగ్రీలను, పీజీ ప్రొఫెషనల్ కోర్సుల డిగ్రీలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో మనం ఇన్ పర్సన్ అంటే మన స్నాతకోత్సవానికి వచ్చి డిగ్రీలు తీసుకునే వాళ్ళు మొత్తం 435 మంది పీజీ వాళ్ళు, 21 మంది PhD వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం 45 మందికి ఈ యొక్క బంగారు పథకాలను ఇవ్వడం జరుగుతుంది వివిధ కోర్సులకు సంబంధించి. దీనికి గాను మనం విద్యార్థులు ఇక్కడికి చేరుకోవడానికి, విద్యార్థులను ఆహ్వానించడానికి మనం ఆల్రెడీ అందరికీ 455 మందికి మనం యూనివర్సిటీ ద్వారా లెటర్లు పంపడం జరిగింది. పోస్ట్ ద్వారా రావాల్సినటువంటి డ్రెస్ కోడ్, దానికి సంబంధించిన నియమాలకు సంబంధించినటువంటి మొత్తం లిస్టు కూడా మనం ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ 455 మందిని ఒక వాట్సాప్ గ్రూప్ చేయడం జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్ళకి మొత్తం సమాచారాన్ని చేరవేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మనం విద్యార్థుల సౌకర్యం కోసం బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది, ఫ్రీ బస్సెస్ని. ఆ ఫ్రీ బస్సెస్ వచ్చేసి మనం ఆత్మూరు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక పాయింట్ని, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఇంకో పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నమయ్య సర్కిల్ దగ్గర కూడా ఇంకో పాయింట్ని ఏర్పాటు చేసి విద్యార్థుల్ని మనం ఆ యొక్క వేదిక దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఆ VPR కన్వెన్షన్ సెంటర్కి నేరుగా చేరుకోవాలని, తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ కాన్వొకేషన్కి వస్తున్నారో వాళ్ళు ముందు రోజు అనగా 8వ తేదీ జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మనం ఇక్కడ ఉత్తర సింహపురి విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ సెక్షన్ అంటే ఎగ్జామినేషన్ భవన్ దగ్గర ఆ పాసులు జారీ చేయడం జరుగుతుంది. ఆ యొక్క పాసులు వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది గవర్నర్ ప్రోగ్రామ్ కాబట్టి దానికి సంబంధించి మనం ముందుగానే వాళ్ళకి ఎంట్రీ పాసుల్ని ఇస్తాము. అవి వచ్చేసి 8వ తేదీ ఉదయం 10 నుంచి 5 వరకు. ఎవరైనా లాంగ్గా ఉండేవాళ్ళు, లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఆ యొక్క 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మనం ఆ యొక్క VPR కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క పాసులు జారీ చేసేటువంటి ఒక కౌంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు నేరుగా వచ్చి కూడా ఆ యొక్క పాసులు తీసుకొని కాన్వొకేషన్కి హాజరవ్వచ్చు. అలాగే ఈ మొబైల్స్ని కూడా మనం లోపలికి ఎంట్రీ చేయడం జరగదు. ఎందుకంటే స్ట్రిక్ట్గా గవర్నర్ ప్రోగ్రామ్ కాబట్టి ముందుగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
కాబట్టి మొబైల్ ఫోన్స్ కూడా ఒక సపరేట్గా కౌంటర్ని ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన విద్యార్థులందరూ కూడా ఆ యొక్క మొబైల్ని ఆ యొక్క కౌంటర్లో డిపాజిట్ చేసి మళ్ళా వాళ్ళు ఈ యొక్క సమావేశం అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి చాలా మంది యొక్క సహకారం అవసరము. ముఖ్యంగా ఈ కార్యక్రమము బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో పెట్టుకోవడానికి అక్కడ విద్యార్థులకి ఆ రోజు భోజన వసతి కల్పించడానికి బీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన రాజ్యం ఎంపీ గారు, అలాగే వేమిరెడ్డి ప్రశాంతి గారు చాలా ఇతోధికంగా స్పాన్సర్షిప్ చేశారు. వాళ్ళు దీన్ని పూర్తిగా ఉచితంగా మన పిల్లలకు అందజేస్తున్నారు. సో ప్రత్యేకంగా వాళ్ళకి ఈ సమయంలో ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లాగే మనకి ఈ కార్యక్రమము కాకుండా ఈ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ మాకు సహకరిస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే సర్వేపల్లి గారు, సార్ గారికి కూడా ఈ రోజు ప్రత్యేకంగా మేము మా యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమము దివ్యంగా జరగాలి అంటే డిస్ట్రిక్ట్ యొక్క అడ్మినిస్ట్రేషన్, మన హానరబుల్ కలెక్టర్ గారు, ఇమామ్ శుక్లా గారు, అట్లాగే ఎస్పీ గారు రజితా ఎజెల్లా గారు, అట్లాగే మన కమిషనర్ నందన్ గారు, వీళ్ళ యొక్క సహకారం కూడా చాలా అవసరం. వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో మాకు సహకరిస్తున్నారు. అలాగే వివిధ రకాలైనటువంటి హెడ్స్, డిస్ట్రిక్ట్ హెడ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతోధికంగా ఈ గవర్నర్ యొక్క కార్యక్రమంలో అవసరమైన ప్రోటోకాల్ సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో పరిగణలోకి తీసుకొని విశ్వవిద్యాలయానికి తగ్గ సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం అవడానికి ఇట్లా మనకు కళాశాలలో మా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా చాలా సహకరిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల విభాగంలో ఉన్నటువంటి డీన్ గారు కావచ్చు, అట్లాగే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళ అడిషనల్ కంట్రోలర్స్, అట్లాగే ప్రిన్సిపాల్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి మేము కమిటీలు నిర్వహించాం. వివిధ కమిటీలు ఉన్నారు. ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలో తీసుకునే కమిటీకి సంబంధించినటువంటి కన్వీనర్స్ ఉన్నారు, సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో అందరూ మీరు ఈ సమాచారాన్ని మన ప్రజలకు అందించి, విద్యార్థులకు అందించి, వాళ్ళు సక్రమంగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరిస్తారని సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. విక్రమసింహపురి యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్గా ఒకటే విన్నపము. ఇప్పుడు పెద్దలందరూ చెప్పినటువంటి సూచనలు, వివరాలు, సమాచారాన్ని ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేసి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి అందరికీ సక్రమంగా రీచ్ అయ్యేలాగా తెలియజేయమని నెల్లూరు నగరానికి అత్యంత చెరువులో ఇస్కాన్ సిటీ 2 పొదలకూరు రోడ్డు హైవేకి ఆనుకుని ఉన్న నుడా అప్రూవల్ లేఅవుట్. సరసమైన ధరల్లో ప్లాట్లు, 30, 40, 50 అడుగుల విశాలమైన రోడ్లు, 170 అడుగుల పచ్చదనంతో నిండిన వాకింగ్ ట్రాక్, నిరంతర విద్యుత్ సౌకర్యం, ప్రతి ప్లాట్ కు ప్రత్యేక వాటర్ ట్యాంక్, ప్రధాన ద్వారం వద్ద ఆటోమేటిక్ వెహికల్ చెకింగ్ సిస్టమ్, LED స్ట్రీట్ లైటింగ్ సౌకర్యం. భవిష్యత్తులో పెట్టుబడి మీ కుటుంబానికి సురక్షితమైన చిరునామా ఇస్కాన్ సిటీ 2.